యూజువల్‌గా ఈ డిస్క్ నరము ఆల్మోస్ట్ బాగా ప్రెస్ అయిపోయి ఉంటుందండి. బాగా విపరీతంగా ప్రెస్ అయిపోయి ఉంటుంది. సో, ఆ డిస్క్‌ని ట్రిమ్ చేసేటప్పుడు, డిస్క్‌ని సర్జికల్‌గా మీరు కట్ చేసేటప్పుడు నరానికి కొంచెం అన్నా దెబ్బ తగులుతుంది. దానివల్ల నరం కంప్లీట్‌గా ఎప్పటికీ సిగ్నల్స్ అనేవి కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయి మీకు నొప్పి ఉండదు. స్పర్శ కూడా పోతుంది. సో, ఒకవేళ లంబార్ రీజియన్‌లో మనకు సర్జరీస్ ఫెయిల్ అయ్యాయనుకోండి, కాళ్ళు పడిపోవడము, అదే మెడ రీజియన్‌లో మనకు సర్జరీ ఫెయిల్ అయిందంటే పర్మనెంట్‌గా కాళ్ళు, చేతులు పడిపోవడం అనేది జరుగుతా ఉంది. ఇప్పుడు జరుగుతుంది అదే అండి. సో, ఇక్కడ మనం అప్రోచ్ చూడాలి. ట్రీట్మెంట్ అప్రోచ్ చూడండి. మనకి లోపట ఫస్ట్ ఇవి ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి? వెన్నుపూస డైరెక్ట్‌గా వెన్నుపూసలో మీకు ఏదైనా బయట నుంచి ఏదైనా గుద్దింది, యాక్సిడెంట్ అయింది లేదా కింద పడి కదిలింది అంటే ఏ ప్రకృతి సహజమైన డ్యామేజ్ జరగలేదు. ఆర్టిఫిషియల్‌గా బయట నుంచి జరిగింది అనుకుందాం. దానికి మనం ఒప్పుకుందాం కరెక్టే అని. బట్ చాలా మందికి 90% జీవనశైలి వ్యాధులతోనే వస్తున్నాయి. మనం టైంకి తినట్లేదు. ఇక్కడ మన జీర్ణకోశ ఉంటుంది. ఇక్కడ మన యూరినరీ బ్లాడర్ సంబంధించింది ఉంటుంది. సో, టైంకి తినట్లేదు. మన గట్ హెల్త్ పాడవుతుంది. యాసిడ్స్ పెరిగిపోతా ఉన్నాయి. రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి మనకి. సో, దానివల్ల మన గట్ హెల్త్ పాడవుతుంది. టాక్సిసిటీ పెరుగుతా ఉంది. సో, వీటి నుంచి వచ్చే విషవాయువులన్నీ తగిలి ఈ వెన్నుపూస అంతా కూడా ఒక పచ్చి కొమ్మ నుంచి ఎండు కొమ్మలాగా డీహైడ్రేట్ అయిపోయి లోపటి నుంచి స్ట్రక్చరల్‌గా వీక్‌నెస్ వచ్చి మెల్లిమెల్లిగా దాని ఒరిజినల్ కర్వేచర్‌లో డిఫెక్ట్స్ రావడము, డీజనరేట్ అయిపోయి డిస్కులు డీహైడ్రేట్ అయిపోయి, చిరిగిపోయి డిస్కులు ప్రొట్రూడ్ అవ్వడము, నరాలు తీవ్రంగా కంప్రెస్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంది, ఇప్పటి వరకు మీకు చెప్పిన ట్రీట్మెంట్‌లో ఈ గట్ హెల్త్‌ని రీసెట్ చేయడం కానీ, ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించడం గానీ, లేదా కొన్ని కేసెస్‌లో ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ అంటే యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అంటాం. మొత్తం వెన్నుపూస డీహైడ్రేట్ అయిపోతుంది, డీజనరేట్ అయిపోతుంది, ఫ్యూజ్ అయిపోతా ఉంది. సో, ఈ లక్షణాలకే వైద్యం ఇస్తున్నాం గానీ, రోగ మూలాలని కంప్లీట్‌గా నెగ్లెక్ట్ చేయడం వల్ల రోగం అనేది ఏ స్టేజ్‌లో కూడా ఆగట్లేదు. అండ్ లాస్ట్ స్టేజెస్‌లో చూసుకుంటే ఇది చాలా స్ట్రక్చరల్‌గా హెవీ వీక్‌నెస్ వల్ల మీరు చేసుకునే చిన్న చిన్న దినచర్య యాక్టివిటీస్ కూడా ఎక్కువ ప్రెషర్ బిల్డ్ చేసి ఇంకా ఎక్కువ స్ట్రక్చరల్‌గా డ్యామేజ్ యాడ్ చేస్తా ఉంటాయి.